నమస్సుమాంజలి సంతోషాల లోగిల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మా గుజరాత్ ట్రిప్లో భాగంగా మేము చూసిన గుజరాత్ రాష్ట్రము మెహసానా జిల్లాలోని మొతేరాలో ఉన్నటువంటి సూర్య దేవాలయాన్ని చూపిస్తున్నాను. ఇది మంచి టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్. అప్పుడే చూడగానే మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మన భారతీయ శిల్పకళ, ఖగోళ విజ్ఞానము, వాస్తుశాస్త్రానికి అర్థం పట్టే ఒక అత్యద్భుత నిర్మాణం. కనుచూపు మేరలో కొండ కానీ రాయి కానీ లేని చోట కొన్ని మైళ్ళ దూరం నుంచి రాయిని తరలించి పుష్పావతి నదికి 10 అడుగులకు పైగా ఇటుకలతో గట్టి పునాదిని వేయించి రాయిని దూలాలుగా మార్చి రాయిలో రాయిని అమర్చి కట్టినటువంటి అత్యద్భుతమైన రాతి దేవాలయం ఇది. పురాతన వాస్తుకళలకు ప్రతీక అయిన ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో సోలంకి రాజైన మొదటి భీమదేవుడు పుష్పావతి నది తీరంలో క్రీస్తు శకము 1026 ప్రాంతంలో నిర్మించి వారి కులదైవమైనటువంటి సూర్యదేవునికి అంకితం చేశారు. మేము నవంబర్ 1, 2025న ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకున్నాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇలా ఇక్కడ టికెట్ తీసుకున్నాము. టికెట్ ధర వచ్చేసి ఇండియన్ విజిటర్స్కి అయితే 25 రూపాయలు, ఫారినర్స్కి 300 రూపాయలు, బిలో 15 ఇయర్స్ వారికి ఫ్రీ. అలాగే లేజర్ షోకి ఏమో 30 రూపాయలు. షో టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు. మండే ఏమో క్లోజ్ ఉంటుందంట. ఇక లోపలికి ప్రవేశించి పక్షుల కిలకిలా రావాలను ఆస్వాదిస్తూ పచ్చని ఉద్యానవనంని చూస్తూ 200 నుంచి 300 మీటర్లు నడిస్తే దేవాలయం వస్తుంది మనకు. ఈ ప్రదేశాన్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం వింటర్ అండి. ఎందుకు శీతాకాలం అంటున్నానంటే ఎండాకాలంలో ఇక్కడ వేడిని తట్టుకొని చూడడం కొంచెం ఇబ్బందే మరి. ఇక మన భారతదేశంలో అనేక చిన్న పెద్ద సూర్య దేవాలయాలున్నా వాటిలో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల దేవాలయాల్లో మొదటిది కోనార్క్, రెండవది అరసవల్లి, ఇక మూడవదే ఈ మొతేరా. ఇనుము సిమెంటు వాడకుండా కేవలం ఇసుకరాయితోనే దీన్ని నిర్మించారు. రాళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ చేసి నిర్మించడం అప్పటి శిల్పుల ప్రతిభకు నిదర్శనం. ఒకే రాయిపై పువ్వులు, జంతువులు, దేవతలు, రామాయణ భారత దృశ్యాలను చెక్కడానికి కొన్ని సంవత్సరాలే పట్టిందట. అందుకే ఇది మన భారతదేశంలోని అత్యంత అందమైన దేవాలయాల్లో ఒకటిగా నేడు నిలిచి ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు టూకీగా వీడియో హైలైట్స్ చూసేసేయండి. ఇది 3 ప్రధాన భాగాలుగా ఉంటుంది. మొదటిది సూర్యకుండ్, మెట్లతో కూడినటువంటి విశాల జలాశయం. రెండవది సభా మండపం, నృత్య ప్రదర్శన కోసం ఉపయోగించేవారు. మూడవది గుడ మండపం, ప్రధాన గర్భగుడి ఉన్నటువంటి భాగం. ముందుగా ఈ గుడి ప్రత్యేకతల్ని చూద్దాం. తూర్పు దిశగా నిర్మింపబడినటువంటిది ఈ దేవాలయం. ప్రతి సంవత్సరం విషువత్తుల సమయంలో అనగా మార్చ్ 20, సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఉదయించే సూర్యుని కిరణాలు నేరుగా గర్భగుడిలోని బంగారంతో అలంకరించబడిన 7 అశ్వాలతో కూడినటువంటి సూర్య భగవాను విగ్రహం పైనున్న వజ్రంపై పడి ఆ గర్భగుడి మొత్తము లైటింగ్ షో మాదిరిగా ఆ వెలుగుతోని దేదీప్యమానంగా ప్రకాశించేదట. ఇది అప్పటి ఖగోళ విజ్ఞానానికి నిదర్శనం. ఇది ప్రతి సంవత్సరం ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ విగ్రహం లేదు, పూజలు జరగటం లేదు. ఈ గుడిని ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ASI సంరక్షణలో ఒక జాతీయ స్మారక చిహ్నంగా ఉంది. అలాగే యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో కూడా గుర్తించబడినటువంటిది ఈ దేవాలయం. గుడి చుట్టూ ఉన్న 12 సూర్యదేవుని శిల్పాలు సంవత్సరంలోని 12 నెలలకు చిహ్నాలు.
ఆలయం చుట్టూ సంవత్సరంలోని 365 రోజులకు అనుగుణంగా 364 ఏనుగులు ప్లస్ ఒక సింహం శిల్పం కూడా ఉన్నాయి. అలాగే 12 రాసులు ప్లస్ 9 నవగ్రహాలకు అనుగుణంగా 12x9 108 ఆలయాలు సూర్యకుండులో ఉన్నవి. నృత్య మండపంలోని 52 స్తంభాలు 52 వారాలకు సూచన. సూర్యకుండులోని నీరు ఏ కాలంలో కూడా ఇంకిపోదు. ప్రతి ఏడాది జనవరి 3వ వారంలో డ్యాన్స్ ఫెస్టివల్ని ఇక్కడి నృత్య మండపంలో నిర్వహిస్తారట. లేజర్ షోలు వేసి దేవాలయాన్ని చక్కగా చూపిస్తారట. ఇప్పుడు మొదటి భాగమైన సూర్యకుండుని చూపిస్తాను. దీన్నే రామ్ కుండ్ అని కూడా పిలుస్తారు. మన పురాణాల ప్రకారము రాముడు రావణ బ్రహ్మని వధించిన తర్వాత బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడేందుకు పవిత్ర స్థలం చూపించమని వశిష్ఠుల వారిని కోరగా ఆయన ధర్మారణ్య వెళ్ళమని సలహా ఇచ్చాడంట. ఆ ప్రాంతమే నేటి గుజరాత్లోని మొతేరా. ఈ సూర్యకుండు ఆలయ సముదాయంలోని అత్యంత ఆకర్షణీయమైనటువంటి భాగం. దేవాలయంలోకి ప్రవేశించే భక్తులు పవిత్ర స్నానం చేసే ప్రదేశంగా దీన్ని నిర్మించారు. ఇది ఒక భారీ మెట్ల బావి. ఈ బావి నిర్మాణంలో ఆనాడు వారు నీటి సంరక్షణతో పాటు ఆధ్యాత్మికతను జోడించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. 4 వైపులా జ్యామితీయ ఆకృతిలో మెట్లను నిర్మించారు. కుండు లోపలికి వెళ్లే కొద్దీ మెట్లు చిన్న చిన్న త్రిభుజాలు చతురస్రాల ఆకృతిలోకి కనిపిస్తాయి. ఈ కుండు చుట్టూ 108 చిన్న దేవాలయాలు ఉన్నట్లు భావిస్తారు. ఇది హిందూ సాంప్రదాయంలోని 108 సంఖ్యకు ఉన్నటువంటి పవిత్రతను సూచిస్తుంది. ఈ సూర్యకుండు నుంచి ఆలయాన్ని చూస్తే మెట్ల బావి, సభా మండపం, ప్రధాన ఆలయం ఒకే అక్షరేఖపై కనిపిస్తాయి. ఇది మొటేరా నిర్మాణ ప్రణాళికలోని అద్భుత సమతుల్యతను సూచిస్తూ ఉంటుంది. ఇక రెండవది సభా మండపం. సూర్యకుండు నుంచి మెట్లు ఎక్కి వస్తే ముందుగా కనిపించేది ఈ నిర్మాణమే. ఇది భక్తులు సమావేశమై ధార్మిక కార్యక్రమాలు, శాస్త్ర చర్చలు, సంగీత నృత్య ప్రదర్శనలు జరిపేటువంటి ప్రదేశమట. గోడలు లేకుండా 4 వైపులా తెరిచి ఉండేలా నిర్మించిన ఈ నృత్య మండపంలో ప్రహరి నానుకొని ఉన్న బెంచీల లాంటి రాతి బల్లలపై కూర్చొని ఈ నృత్య ప్రదర్శనలను అప్పటి ప్రజలు తిలకించేవారట. ఇంకా ఇక్కడ మండపాన్ని మోసేటువంటి 52 శిల్పకళా స్తంభాలు మనకు దర్శనమిస్తాయి. ఇవే సంవత్సరంలోని 52 వారాలను తెలిపేటువంటి స్తంభాలు. ఆనాటి స్థపతుల యొక్క కల్పన, ఆలోచన శక్తి చిత్రించటంలో ఆధ్యాత్మిక లౌకికతను వారు జోడించిన తీరును చూస్తే అత్యద్భుతం అనకుండా ఉండలేము. ఒక్కసారి శిల్ప సంపత్తితో అలరారేటువంటి ఈ సభా మండపం పైభాగాన్ని తిలకించండి. ఎలా ఉంది? అదరహో అనిపిస్తుంది కదా. భక్తులు సూర్యకుండులో స్నానం ఆచరించి సభా మండపంలో విశ్రాంతి తీసుకుని ప్రార్థనలు చేసి ఆపై గుడ మండపంలోనికి ప్రవేశించేవారు. సభా మండపంలో మరొక అత్యంత అద్భుతమైనటువంటి ఆకర్షణ కూడా ఉందండోయ్. అదే ఈ మకర తోరణం. 2 రాతి స్తంభాలపై పూర్తిగా ఒకే రాతిలో ఇన్ని వంపులు తిప్పినటువంటి ఈ మకర తోరణం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. చూడండి, ఆ రాతి స్తంభాలపై ఈ తోరణాన్ని ఎలా నిలబెట్టారో. ఇలా 4 ప్రక్కల 4 తోరణాలు ఉన్నాయి. ఇది అలనాటి శిల్పుల అసాధారణ ప్రతిభ అని వారిని మనసులోనే స్మరించుకొని ఇలా మేము కొన్ని ఫోటోలు దిగాము. బాగున్నామండి. ఇంతటి అత్యద్భుతమైన సభా మండపం పైకప్పు నేడు కొంతమేర లేదు. అయితే ఈ అద్భుత కళాఖండం చరిత్రలో ఎన్నో దాడులను ఎదుర్కొంది. మహ్మద్ గజని ఈ ఆలయాన్ని కొంతమేర ధ్వంసం చేస్తే తర్వాతి శతాబ్దాల్లో జరిగిన ముస్లిం దండయాత్రలు, రాజకీయ ఘర్షణల వల్ల ఆలయానికి మరింత నష్టం జరిగింది. గర్భగుడిలోని ప్రధాన విగ్రహం ధ్వంసమైంది. కొన్ని శిల్పాలు కూడా శిథిలమయ్యాయి. అయినప్పటికీ ఆలయ ప్రధాన నిర్మాణం నేటికి నిలిచి ఉండడం ఆశ్చర్యకరం. ప్రస్తుతం శిల్పకళను చూస్తే ఆలయం ఒకప్పుడు
ఎంత వైభవంగా ఉండేదో అర్థమవుతుంది. ఇక గుడ మండపం లేదా గర్భగుడి, దీనిలోని అత్యంత విశేషమైన అంశం దీని దిశానిర్దేశం. ఉదయించే సూర్యుని కిరణాలు నేరుగా విగ్రహంపై పడేలా ద్వారాలు, కిటికీలను ఖచ్చితమైన కోణాల్లో నిర్మించారు. శిల్పులు ప్రతి రాయిని ముందుగా కొలిచి దానిపై శిల్పాలు చెక్కి తర్వాత సరైన స్థానంలో అమర్చి ఉంటారు. ఇది అప్పటి భారతీయ ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి గొప్ప నిదర్శనం. ఈ తాళం వేసిన గదే ఒకప్పటి గుడా మండపం. ఇక్కడి నుండే మేము దండం పెట్టుకున్నాము. ఇక ఈ గుడా మండపంలోని రాతి స్తంభాల మీద ఉన్నటువంటి శిల్పాలను చూడండి. ఇందులో మేళ తాళములతో తీర్థంలకు వెళ్తున్నటువంటి ప్రజల సమూహములు, పుట్టుకలు, చావులు, అలాగే స్త్రీల ప్రసవ వేదనను, ఆమెను ఓదార్చే అటువంటి స్త్రీలు ఇరుపక్కన ఉన్నటువంటి ఈ శిల్పాలు, అలాగే మనుషులు, కోతులు, ఏనుగులు, కుస్తీ పొట్లాటలు ఉన్నటువంటి శిల్పాలు, ఇంకా ముఖ్యంగా శృంగారానికి సంబంధించినటువంటి శిల్పాలు అనేకం ఉన్నాయి. మరి ఆనాడు సృష్టి రహస్యాలను సైతం తెలుసుకోవడానికి గుడిలోని శిల్పాలే ఆధారం కదా. ఇంకా ఇక్కడ మేకప్ అవుతున్నటువంటి స్త్రీ తన శిరోజాలను ఎలా అమర్చుకుందో కూడా చూడండి. గుడా మండపం చుట్టూ పరిశీలిస్తే దేవాలయంలోని పునాదుల కట్టడం 6 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. స్తంభములు ఎక్కడా సందు లేకుండా మొత్తం శిల్పములతో చెక్కబడి ఉన్నవి. ఇక ప్రత్యేకంగా గుజరాత్ రాష్ట్రము వింటర్ సీజన్లో స్టూడెంట్స్ అందరికీ ఇలాంటి చారిత్రక ప్రదేశాలను చూడటానికి గైడ్స్ని సమకూర్చి ఆ ప్రదేశాలను చూపిస్తారట. ఈ అంశం మాత్రం నాకు బాగా నచ్చింది. అలాగే ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. దీని సందర్శనకు 1 గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. అంత సమయం మనం కేటాయించి చూస్తేనే పూర్తిగా చూసామన్న తృప్తి మనకి ఉంటుంది. మరి ఇక నా కళ్ళతో నేను చూపించాను కదా, మరి మీకు చూస్తే సంతృప్తిగా అనిపిస్తుందా? లేదు, ప్రత్యేకంగా వెళ్ళి చూడాలి అనిపిస్తుంది కదా. మరి వెంటనే గుజరాత్ టూర్ ప్లాన్ చేసేసుకోండి. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని, నా వ్యాఖ్యానాన్ని మరింత ఓపికగా చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ మరియు మరిన్ని ఇలాంటి చారిత్రక ప్రదేశాల విశేషాలను తెలుసుకోవాలనుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శివజ్యోతి.